హలో హాయ్ అంతా మంచినా? వెల్కమ్ టు మై ఛానల్ హే శ్రియా. ఈ వీడియోలో నేను నా సెల్ఫ్ రియలైజేషన్ జర్నీ గురించి, అలానే గ్రోత్ మైండ్ సెట్ ఇంకా పాజిటివ్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్ అంటే మన గోల్స్, వీక్నెసెస్, స్ట్రెంగ్త్స్ ని తెలుసుకోవడం. ఇది మనకి మనం కంప్లీట్ గా తెలుసుకునే మార్గం. నేను కూడా ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్, డిసప్పాయింట్మెంట్స్, ఫెయిల్యూర్స్ నాకు చాలా నేర్పించాయి. చాలా లెసన్స్ నేర్చుకున్నాను. మన లైఫ్ లో ఏది జరిగినా అది ఒక అవకాశం అని తెలుసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. నా సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం ఎంత ఇంపార్టెంటో నేను తెలుసుకున్నాను. ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, నెగిటివ్ థింకింగ్ ని వదిలేసి మంచి థాట్స్ ని ఎంబ్రేస్ చేయడం. ఫియర్, సెల్ఫ్ డౌట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, జెలసీ ఇవన్నీ నెగిటివ్ థింకింగ్ లోకి వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం నెగిటివ్ థింకింగే చేస్తున్నాం. అది చేయొద్దు. అలా చేయడం వల్ల మన లైఫ్ హ్యాపీగా ఉండేది కాస్త సాడ్గా మారిపోతుంది. నెగిటివ్ థింకింగ్ మన లైఫ్ ని గ్రో అవ్వకుండా ఆపేస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు హ్యాపీ థాట్స్ ఉండడం అని కాదు. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే టఫ్ సిచ్యువేషన్స్ కానీ డిఫికల్ట్ టైమ్స్ ఉన్నప్పుడు వెంటనే కంబ్యాక్ అవ్వడం, వెంటనే నార్మల్ అయిపోవడం, దాంతో పాటు మోటివేటెడ్ గా ఉండడం. నా జర్నీలో నేను నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇదే. పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. పొద్దున లేవగానే మీరు ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలపండి. యూనివర్స్ కి, గాడ్ కి. మీరు ఏం చేయాలంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్. నేను ఉంటున్న పరిస్థితులు కానీ, నాకున్న అన్ని, నాకు ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో నేను హ్యాపీగా ఉన్నాను అని మీరు ఫీల్ అవ్వాలి. వాటికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. మీ దగ్గర ఏముంటే వాటితో మీరు సంతోషంగా ఉంటున్నట్టు యూనివర్స్ కి చెప్పుకోవాలి. అలా చెప్తేనే యూనివర్స్ మీరు అనుకున్నవన్నీ ఇస్తుంది. పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే మీరు రిచ్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మీకు పైసలు కావాలి, బాగా వెల్త్ కావాలి, సక్సెస్ కావాలి అనుకుంటున్నారంటే అప్పుడు ఏమనుకోవాలంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టు, మీ దగ్గర ఆల్రెడీ మీరు ఏదైతే అమౌంట్ మనీ అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఆల్రెడీ మీ బ్యాంక్ లో ఉన్నట్టు, మీ దగ్గర ఉన్నట్టు, మీరు ఆ డ్రీమ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు, యూఆర్ లివింగ్ ఇన్ దట్ లైఫ్ అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది ఏంటంటే మీ సరౌండింగ్స్, మీ ఎన్వైరన్మెంట్ మొత్తం నీట్ గా ఉండాలి అండ్ పాజిటివ్ గా ఉండాలి. కుదిరితే కొన్ని ప్లాన్స్ పెట్టుకోండి. లివింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునేవి, ఆ ప్లాన్స్ పెట్టుకోండి. అండ్ మీ రూమ్, ఎస్పెషల్లీ మీరు ఉండే రూమ్ ని నీట్ గా ఉంచుకొని, ఆర్గనైజ్ గా ఉంచుకోవడం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ లో ఎవరైతే నెగిటివ్ పీపుల్ కానీ, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు, మీ ఎనర్జీని డ్రైన్ చేసే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళతో దూరంగా ఉండండి. వాళ్ళని కట్ ఆఫ్ చేయడమే మంచిది. వాళ్ళతో మీరు డీల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మీ మైండ్ ని హీల్ చేసుకుంటారో మీకు డెఫినెట్ గా పాజిటివ్ పీపుల్ తప్పకుండా మీట్ అవుతారు, మీ లైఫ్ లోకి వస్తారు. సో ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ డూ దిస్. ఓకే, నా లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు నాకే నెగిటివ్ జరుగుతుంది, ఎందుకు నాకే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అని చెప్పి అనుకునేదాన్ని. నెగిటివ్ సిచ్యువేషన్ సేమ్ అదే విధంగా ఎందుకు జరుగుతున్నాయో, ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ అలానే సేమ్ అదే ప్యాటర్న్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయని నేను తెలుసుకున్నాను అనమాట. తెలుసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ద వే, అంటే నేను మైండ్ లో అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు నేను భయపడుతూ ఉండేదాన్ని, ఎప్పుడు ఐ యూస్ టు ఫీల్ స్కేర్డ్, భయపడుతూ, లేకపోతే సెల్ఫ్ డౌట్, భయము, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అవుతూ ఉండే. ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ ని ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అలా ఫీల్ అవుతూ ఉండడం వల్ల నాకు ఎదురయ్యే సిచ్యువేషన్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యేవి. ఆఫీస్, వర్క్ ప్లేస్ లో కానీ, ఇంట్లో కానీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవ్వడం, పీపుల్ కూడా నెగిటివ్ గా మారడం ఇలా జరిగేది, నాతో నెగిటివ్ గా ఉండడం ఇలా జరిగేది అనమాట. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. మనం నెగిటివ్ పీపుల్ తో ఎలా డీల్ చేసుకోవాలో తెలుసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. సో నా జర్నీలో నేను తెలుసుకున్నాను, నెగిటివ్ పీపుల్ ని మోస్ట్ ఆఫ్ ది టైం మీ బౌండరీస్ తో కట్టుబడండి. నెగిటివ్ పీపుల్ ని ఎలా డీల్ చేయాలంటే ఫస్ట్ మీరు బౌండరీస్ సెట్ చేసుకోండి. మీ బౌండరీస్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు బౌండరీస్ సెట్ చేసుకొని మీ సెల్ఫ్ వాల్యూ మీకు ఇచ్చుకొని, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఇచ్చుకున్నప్పుడు డెఫినెట్లీ నెగిటివ్ పీపుల్ ని మీరు ఈజీగా డీల్ చేయొచ్చు. నెగిటివ్ సిచ్యువేషన్స్ తో కూడా ఈజీగా డీల్ చేయడం ఎలా అంటే మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు.
ఎక్కువ మనము ఏదైనా చెడు జరిగినప్పుడు, మనకి ఏదైనా లాస్ జరగబోతున్నప్పుడు, లేకపోతే ఏదైనా డిసప్పాయింట్మెంట్ కానీ ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు మనము ఫస్ట్ పానిక్ అవ్వడము, భయపడము, లేకపోతే అయ్యో జరిగిపోతుందేమో అన్నట్టుగా నెగిటివ్ గా థింక్ చేయడం, ఫస్ట్ నెగిటివిటీ వస్తుంది. సో ఆ నెగిటివ్ గా థింక్ చేయడం వల్ల ఏదైతే జరగకుందో అది మోస్ట్ ఆఫ్ ది టైం జరుగుతూ ఉంటుంది. పాజిటివ్ జరగకుండా నెగిటివ్ జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. సో ఎమోషనల్ అవ్వకుండా చాలా చాలా స్మార్ట్ గా ఆలోచించాలి. ఆ క్షణం అది ఏదైతే ఛాలెంజ్ వచ్చిందో అది మనకు అవకాశంగా మారుతుందా, లేకపోతే అది మనకి యూస్ఫుల్ కాదా, దీన్ని మనం ఎలా పాజిటివ్ గా మార్చుకోవచ్చు ఏంటి అనేది అలా ఆలోచించడం వల్ల మన లైఫ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. మన మైండ్ కూడా చాలా హ్యాపీగా పాజిటివ్ గా ఉంటుంది. అండ్ వీ కెన్ లివ్ అవర్ లైఫ్ మన లైఫ్ ని ఫుల్ఫిల్లింగ్ గా లివ్ చేయొచ్చు. పాజిటివ్ గా ఉండడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాం. అవి ఏంటంటే, మనం కొన్ని న్యూ హ్యాబిట్స్, మనల్ని మనం మార్చుకునే హ్యాబిట్స్ ని మనము అలవాటు చేసుకోవాలి. డైలీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, లైక్ మీకు ఇష్టం వచ్చిన ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఫిజికల్ బాడీకి యాజ్ వెల్ as మెంటల్ గా కూడా మనని రిఫ్రెష్ చేస్తుంది, స్ట్రెస్ కూడా రిలీఫ్ చేస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఫిజికల్ యాక్టివిటీ చేసి మెడిటేషన్ కూడా చేయండి. మెడిటేషన్ లైక్ కామ్గా కూర్చోండి. జస్ట్ మీకు ఇష్టం వచ్చినంత సేపు ఒక అట్లీస్ట్ ఒక 5-10 minutes ట్రై చేయండి. 5-10 minutes మెడిటేషన్ కానీ ఏదైనా కానీ లైక్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. నెంబర్స్ 1 to 10 ఇట్లా నెంబర్స్ లెక్క పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని రిసైట్ చేయడము అదే పనిగా లైక్ 1 or 8 times అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫోకస్ ఇంప్రూవ్ అయ్యి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో మన డే ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, ఫస్ట్ మనం లేచి మన రిఫ్రెష్మెంట్స్ అన్ని చేసుకున్న తర్వాత ఫస్ట్ యోగా, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను ఇది చేయకపోతుండే, ఎందుకంటే నాకు ఇది రియలైజ్ అవడానికి చాలా టైం పట్టింది. ఐ యూస్ టు బి అ లేజీ బర్డ్. చాలా లేజీగా ఉండేదాన్ని నేను పొద్దున్న లేచి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎర్లీ బర్డ్. పొద్దున్న లేవడం నా వల్ల అస్సలు అయ్యేది కాదు. కానీ పొద్దున్న లేవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ప్లానెట్స్ విల్ బి రూలింగ్ us. సో మనం పొద్దున లేవడము అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, నేను పొద్దున్న లేవకపోతే, అంటే అట్లీస్ట్ ఒక 7 లోపు లేవకపోతే, 6:30-7 లోపు సూర్యుడు, సన్ ప్లానెట్ మనకి ఫేవరబుల్ గా ఉండడు. సన్ మన అన్ని ప్లానెట్స్ ని కంట్రోల్ చేస్తాడు అనమాట. సో మనకి మంచి జరగాలన్నా, మన లైఫ్ లో గ్రోత్ రావాలన్నా ప్లానెట్స్ కి మనం ఫేవరబుల్ గా పనులు చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్లానెట్స్ గురించి ఇంకొక ఎపిసోడ్ లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్ రియలైజేషన్ గురించి కంటిన్యూ చేద్దాం. మీరు ఏ హాబీ అయినా, ఇన్స్ట్రుమెంట్ వాయించడం, ఏ హాబీ అయినా, ఆర్ట్స్, పెయింటింగ్, ఏదైనా ఒక హాబీని, కొత్త హాబీని అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ లైఫ్ లో. సో ఫ్రెండ్స్, పాజిటివ్ మైండ్ సెట్ మన లైఫ్ ని చాలా మారుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు లివ్ అవర్ లైఫ్. మనం ఎప్పుడు నేను ఇది చేయలేను అనుకోవద్దు. ఓకే, ఐ విల్ ఫిగర్ దిస్ అవుట్ అనుకోవాలి. ఇది ఎలా చేయాలో నేను నేర్చుకుంటాను, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్ అనుకోవాలి. లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనం అనుకున్నవి మనమే చేయం. మనం ఏవైతే అనుకుంటామో అవి మోస్ట్ ఆఫ్ ది టైం అనుకున్నవన్నీ జరగవు కదా అన్న ఇదిలోనే ఉండిపోతాం అనమాట. సో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా, మనం ఏదైతే ఒక టాస్క్ అనుకుంటామో ఆ టాస్క్ మనం చేసాము అంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. కమాన్, ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ క్వీన్ ఆర్ కింగ్. ఓకే, నిన్నటి కన్నా ఈరోజు ఎక్కువ వర్క్ చేశారు అని మీకు అనిపించినప్పుడు సెలబ్రేట్ అదే పెద్దగా చేసుకోవాలని కాదు, మనసులో సెలబ్రేట్ చేసుకోండి. మీకంటూ మీకు ఏదైనా ఒక చిన్న ట్రీట్ లాంటిది ఇచ్చుకోవడం అలా చేసుకుంటే యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద పాజిటివ్ మైండ్ సెట్. మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు యూ విల్ ట్రీట్ యువర్ సెల్ఫ్ మచ్ మచ్ బెటర్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అవ్వడానికి పాజిటివ్ మైండ్ సెట్ డెస్టినేషన్ కాదు, ఇట్స్ ద జర్నీ, ఇట్స్ ద ప్రాసెస్, ఇట్స్ ద వే ఆఫ్ లివింగ్. సో మనం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నప్పుడే మనకు పాజిటివిటీ జరుగుతుంది. నెగిటివ్ మైండ్ సెట్ తో ఏది చేసినా అది జరగదు, ఆగిపోతుంది, డెఫినెట్లీ ఆగిపోతుంది, ఏదో చెడు జరుగుతుంది, ఎవ్రీథింగ్ విల్ గో రాంగ్. సో పాజిటివ్ మైండ్ సెట్ తో చేయండి. ఇంపాసిబుల్ అంటూ ఏది లేదు, ప్రతిదీ పాసిబులే. సో బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్, బిల్డ్ ఇట్. మీ లిమిట్స్ ని మీరే పుష్ చేసుకోండి. స్కై ఇస్ ద లిమిట్ అనుకోండి. లైక్ యూ హ్యావ్ టు ఆల్వేస్ పుష్ యువర్ సెల్ఫ్. మీకు ఒకటి చెప్తా, లైక్ నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొద్దున్న లేసి పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయాలా ఇలా అనుకునేదాన్ని అనమాట. ఎందుకు లైక్ నాకు డిఫికల్ట్ అనిపించేది, లేజినెస్ ఉండేది. నేను రీసెంట్ టైమ్స్ లో ఏం చేశానంటే, నాకు ఏదైతే నచ్చలేదు, నేను చేయొద్దు అనుకున్నాను, దాన్ని నేను ఫోర్స్ఫుల్ గా చేసేదాన్ని అనమాట. అలా చేయడం వల్ల నాకు ఎంత లైక్ ఒక కైండ్ ఆఫ్ సమ్ ఏదో లైక్ డోపమైన్ వాట్ ఎవర్ అది రిలీజ్ అయ్యి ఐ యూస్ టు ఫీల్ సో ఎనర్జెటిక్, సో
వైబ్రేషన్ ఉండేది నాలో. ఐ యూస్ టు ఫీల్ సో స్ట్రాంగ్. ఏదైతే చెయ్యలేను అని నేను మైండ్ లో అనుకున్నప్పుడు నా మనసులో కమ్ ఆన్ చెయ్యి అని నన్ను నేను ఫోర్స్ చేసుకునేదాన్ని. అలా మిమ్మల్ని మీరు ఏదైతే మీరు చేయలేరు అనుకుంటారో దానికి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మీరు మీ లైఫ్ ని మంచిగా టర్న్ చేసుకోగలుగుతారు అండ్ మీ లైఫ్ ని మంచిగా గ్రో చేసుకోగలుగుతారు. డెఫినెట్లీ సక్సెస్ అయితే చూస్తారు. సో ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ చేయడం ఓకే, ఇవన్నీ పాటించడం ఓకే, కానీ పాటించడం ఇంపార్టెంటే కదా. డైలీ పాటించాలి. డైలీ లిటరలీ ఏది ఒకసారి చేస్తే కాదు. ఒక వాటర్ చుక్క ఒక బిందె మీద పడుతుంది. ఆ వాటర్ చుక్క పడి రోజు పడుతూ దానికి ఇంత పెద్ద హోల్ పడింది. లైక్ ఒక వాటర్ డ్రాప్ వల్ల ఆ బిందెకి హోల్ పడడం ఎంత గ్రేట్ థింగో, సేమ్ మన లైఫ్ కూడా అంతే. డైలీ తరచుగా చేస్తూ ఉండాలి. ఏదైనా హ్యాబిట్, మీరు ఏదైనా కొత్తది స్టార్ట్ చేసినప్పుడు దాన్ని డైలీ చేయడం మాత్రం ఆపద్దు. డెఫినెట్లీ డైలీ చేయండి. కన్సిస్టెన్సీ. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా మన మూడ్ పక్కన పెట్టు. వీ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఈ వర్క్ అనేది ఎట్లా ఒక జరిగిపోవాలి. ఈ పని, ఈ టాస్క్ జరిగిపోవాలి. మన మైండ్, మన మూడ్ తో సంబంధం లేకుండా ఆ పని, ఆ టాస్క్ ఆ రోజుకి జరిగిపోవాలి అని మనం మైండ్ ని బిల్డ్ చేసుకున్నప్పుడే విల్ గ్రో. సక్సెస్ ఇంకా మొదలైంది. మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడే సక్సెస్ స్టార్ట్ అయిపోయింది అని నమ్మండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవడంలోనే అంతా ఉంది. కాన్ఫిడెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ నెగిటివ్ థింకింగ్ ని మొత్తానికి ఆపేసుకోండి. వస్తాయి, డెఫినెట్లీ ఛాలెంజెస్ వస్తాయి, సేమ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి. లైఫ్ లో మనకు అనుకూలంగా ఏది జరగకపోవచ్చు, బట్ నువ్వు దాన్ని డీల్ చేసే విధానం మారినప్పుడే నువ్వు మారినట్టు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటి వీడియోస్ నేను ముందు చేస్తూనే ఉంటాను. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందు ఉంటాను. సో స్టే కనెక్టెడ్ విత్ మీ. Do subscribe to my channel.